2 కప్పుల కందిపప్పునైతే వేస్తున్నాను. ఈ కందిపప్పు అనేది ముందుగా వేయించి పెట్టుకున్నది. ఇది సాంబార్లోకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే సాంబారు శుభ్రంగా కడిగిన తర్వాత 2 రెబ్బల వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా వాటర్ అనేది 1కి 1.5 వేస్తే సరిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ వేసుకుని సరిపోతుంది, ఎందుకంటే సాంబార్లోకే కనుక. కొద్దిగా పసుపు, కొంచెం నూనె వేసుకుని 3-4 కూతలు అయితే మనం రానివ్వాలి. పక్కన వేరే గిన్నెలో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుని ఇలా దోసకాయ, టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి, ములక్కాడలు, ఉల్లిపాయలు, ఇంకా బెండకాయలు కూడా ఉంటే సాంబార్ అనేది బాగా టేస్ట్ వస్తుంది. నా దగ్గర లేవు, అందుకని వీటితో అడ్జస్ట్ చేశాను. వేసి కొద్దిగా సాల్ట్ అనేది వేసి ముక్కలకు పట్టే విధంగా ఇలా కొదించాలి. కొంచెం సేపు మూత పెడితే తొందరగా మగ్గుతాయి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే మనం నానబెట్టుకోవాలి. ఇలా సాంబార్ దాని మీద పెడితే మనకి వేడికి తొందరగా నానుతాయి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, సాంబార్ పొడి అనేది నేను ఇంట్లో తయారు చేశాను. సాంబార్ పొడి వేసుకుని కొంచెం ముక్క మునిగేంత వరకు మాత్రమే వాటర్ అనేది పోసుకోవాలి, ఎందుకంటే తొందరగా అనేది ముక్కలు అనేవి ఉడుకుతాయి. ముక్క మెత్తబడి ఉడికిన తర్వాత మనం సాంబార్కి కావాల్సినంత వాటర్ అనేది పోసుకోవాలి. ఈ చింతపండు అనేది మెత్తగా పిసికి రసం తీసుకుని వేసుకోవాలి.